అయ్యా కల్వకుంట్ల తారక రామారావు అలియస్ కేటీఆర్ సారు మీ కారు కూతలు గుయ్యిండ్రి. మొన్న చూసిరు కదా మీరు, ముఖ్యమంత్రి వస్తే ఆదిలాబాద్ ఎమ్మెల్యే బీజేపీ ఆయనే కాంగ్రెస్ వాళ్ళ కంటే ఎక్కువ డబ్బా కొడుతున్నాడు ఆయన. కోరామా నేను పరిశాన్ అయినా చూసి, ఇంత అన్యాయమా అని. ఎందుకు డబ్బా కొడుతున్నావు? ఉన్న సిమెంట్ కంపెనీ అమ్మక దొబ్బుతున్నందుక? ఆయన అమ్ముతుంటే ఈయన మంచిగా సపోర్ట్లు కొడుతున్నందుక? పక్కకి వెళ్ళి సిగ్గుండాల బీజేపీ వాళ్ళకి. ఈయనరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పిర్రు. ఆల్తు మనుషులు కాదు, అమిత్ షా వచ్చి చెప్పిండు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేము ఫ్యాక్టరీ తెరిపిస్తాం. మరి కేంద్రంలో ప్రభుత్వం వచ్చింది కదా, ఎందుకు తెరిపిస్తలేవు? ఆ మాట మాట్లాడే దమ్ము ఎమ్మెల్యేకి లేదు. ఆదిలాబాద్ పువ్వు పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సారు సీఎం రేవంతాల సారు పోతే షెయి సర్కార్కే డబ్బా కొట్టే పని పెట్టుకుండానే అనబట్టి, అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు మీరు కూడా నిజాం చక్కెర ఫ్యాక్టరీని తెరుస్తామని కూడా అంటారు కదా. 10 ఏళ్ల మీ ఏలువడిలా మీరు ఏం చేస్తారు? చెప్పింది చెప్పినట్టు ఏమన్నా చేసిర్రా? హైదరాబాద్ ఆలతు మారుస్తాము, ఓరుగల్లు పట్నంకు వన్డే తెస్తాము, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామని అంటిరి. మరి చెప్పినట్టే ఏమన్నా చేసిర్రా? మీరేం శుద్ధపూసలు కాదు, వాళ్ళేం సొక్కమైన వాళ్ళు కాదు. మీరు ఇట్లా చెప్తుంటే ఎట్లున్నదంటే శుద్ధపూస పూస గురించి శుద్ధి చెప్తున్నట్టే ఉన్నదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.